కాస్తివి కట్ చేయవా? అమ్మో, నా వల్ల కూడా కాదు, నాకు చాలా పనులున్నాయి. నువ్వే కట్ చేసుకో. జ్యోతక్క, నువ్వైనా కాస్త కట్ చేయవా? నాకీ పనే అవ్వట్లేదు, ఇంకా పని ఎప్పుడు చేయాలి? ఏయ్, మీరు అన్నయ్యని చూసి నేర్చుకోండి. మీరు ముగ్గురున్నా కూడా ఏ రోజు నేనింత ప్రశాంతంగా లేను. నా జీవితమంతా ఉరుకులు పరుగులతోనే సరిపోయింది. కాని మీ అన్నయ్య వచ్చాకే నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. వాడు నా బంగారు కొండ. అమ్మా, అన్నయ్య బంగారు కొండ అయితే మరి నేను? నువ్వు నా వెండి కొండవి. ఓ, అయితే పెద్దక్క ఇత్తడి కొండ, చిన్నక్కేమో ఇనుప కొండ. ఏయ్ నిన్ను! ఏయ్, ఆగు, ఆగు, ఆగవే, ఆగు. మళ్ళీ ఎందుకొచ్చారు? ఆఫీసులో బుద్ధి చెప్పింది చాలేదా? ఇంకా మీకు ఆశ చావనట్టుంది. మీ మనుషుల్ని పంపించి నా కొడుకు దగ్గర మీరు తన్నులు తినేలా చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరొచ్చారు. మీకు అదే సన్మానం జరుగుతుంది. మర్యాదగా వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మ సుగుణమ్మ, మేం వచ్చింది నీ దగ్గర తిట్లు తినిపోవడానికి కాదు, నీ కళ్ళు తెరిపించడానికి. నా కళ్ళు తెరిపించడమేంట్రా? మీరే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వెళ్తారా? నా కొడుకుని పిలవమంటారా? నా కొడుకు అని గంభీరాలు పేలుతున్నావు. నీ కొడుకు సంగతి తేల్చడానికే మేం వచ్చాం. రమ్మని చెప్పు. సూర్య, సూర్య! వస్తున్నానమ్మా. ఏదో నా కొడుకు సంగతి తేలుస్తాను అన్నారు కదా. ఇప్పుడు నా కొడుకు వచ్చాడు, మీ ముందే నిలబడ్డాడు. ఏం మాట్లాడతారో మాట్లాడండి. చూడండి, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. అనవసరంగా ఇంటి దగ్గర కూడా వచ్చేయకండి. వెళ్ళిపోండి. వచ్చిన పని పూర్తి చేయకుండా ఎలా వెళతాం? ఆర్య, ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్య పేరు ఆర్య కాదు, సూర్య. అవునా? సూర్యానా? ఆర్య, నువ్వు ఆర్య? అమ్మమ్మమ్మ, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఆర్య, నువ్వు ఆర్య? అమ్మమ్మమ్మ, సారీ అమ్మా. సూర్య. ఆర్య, నువ్వు ఆర్య? ఆర్యనా సూర్యానా? అబ్బో, పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉందే. జలంధర్,
ఏంటి మాన్సి, నీ బ్రోయిన్లా సూర్య అనే పేరు ఎప్పుడు మార్చుకున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాట్ ఇస్ దిస్ బ్రోయిన్లా? ఏంటి సూర్య వీళ్ళు అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అమ్మా, అది ఇదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు చెల్లెళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. అరేరే, ఆవిడే ఉండాలి. ఆవిడికే కదా అసలు నిజం తెలియాలి. సూర్య కాని సూర్య గారు సూర్య కాని సూర్యనా? ఏమంటున్నావు? నిజం నిజం చెప్తున్నా. ఇతను నీ కొడుకు సూర్య కాదు. నా సూర్య నా కొడుకు కాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, వాళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోవద్దు. పదండి, మీరు లోపలికి పదండి. నేను నీ కొడుకు సూర్యనే అమ్మా. పదండి, లోపలికి ఒక్క పదండి. నిమిషం. జలంధర్, డోంట్ డేర్ టు డూ. ఎందుకు వాళ్ళని అలా బెదిరిస్తున్నావు? రోడ్డు పక్కన పిల్లలతో నిన్ను పానీపూరి బండి దగ్గర చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నిజం నేను చెప్తాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గారు. వేల మంది ఉద్యోగులతో వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి స్వయాన ఈయనే చైర్మన్. ఏంటి ఎలా షాక్ అయిపోయావు? ఆ ఆఫీసర్ వణికిపోతూ మిమ్మల్ని మర్యాదగా దగ్గరుండి మరీ కారెక్కించి పంపించడానికి కారణం ఎవరనుకున్నారు? మీ నిజాయితీ, మీ న్యాయం మీ వైపు ఉండడం అనుకున్నారా? సింగిల్ ఫోన్ కాల్తో మినిస్టర్ చేతే ఆఫీసర్కి కాల్ చేయించి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాడు. అది ఇతని పవర్. ఇతను మామూలోడు కాదమ్మా. మోసం చేయగలడు, మాయ చేయగలడు, మీ అందరికీ అబద్ధాలు చెప్పి మభ్య పెట్టగలడు. అంత గొప్పోడు. అమ్మా, పదండి.
పదండి లోపలికి పదండి. ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఇదంతా అబద్ధమని చెప్పరా? నువ్వే నా కొడుకు సూర్య అని చెప్పు. వాళ్ళంతలా మాట్లాడుతుంటే నువ్వెలా సైలెంట్ గా ఉంటే ఎలా? అమ్మా కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా నువ్వు నమ్మట్లేదా? అంటే నువ్వు నిజంగానే మా అన్నయ్యవి కాదా? మాట్లాడవేం, నిజం చెప్పు. అమ్మా జ్యోతి, దివ్య, ప్లీజ్ మీరెవరూ నన్ను తప్పుగా అనుకోకండి. వాళ్ళ మాటలు నమ్మకండి. నేను మీ అన్నయ్య సూర్యనే. ప్లీజ్ నన్ను నమ్మండి. పదండి పదండి ప్లీజ్. ఒక్క నిమిషం. పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్. మరి ఈ పాస్పోర్ట్ ఎవరిది? మీ కొడుకుదే. వెన్నం సూర్య, సన్ ఆఫ్ వెన్నం మల్లన్న సుగుడమ్మ. ఈ ఫోటోలో ఉన్నవాడే మీ కొడుకు సూర్య. తన స్థానంలోకి వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడే, ఇతనే ఆర్యవర్ధన్. అంటే నువ్వు నా సూర్యవి కాదా? నా సూర్య ఏమైపోయినట్టు? తన స్థానంలోకి నువ్వెందుకొచ్చావు? ఏం చేసావు మా అన్నయ్యని? చెప్పు, ఏం చేసావు మా అన్నయ్యని? చంపేశాడో. చంపేశాడా? అబద్ధం అబద్ధం. అమ్మా వాళ్ళు చెప్పేది అబద్ధం. వాళ్ళ మాటలు నమ్మకండి. నేను ఏ మోసం చేయలేదు. నువ్వు నిజంగా నా కొడుకువే అని నేను నమ్ముతున్నాను సూర్య. వాళ్ళ నోళ్లు మోయించాలి అంటే నీ నోట్లోంచి నిజం బయటపడాలి. చెప్పు నాన్న, నువ్వే నా కొడుకు అన్న నిజం వాడికి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు సూర్య, నువ్వే నా కొడుకు అని నా మనసు చెప్తోంది. నిజం చెప్పు. మీ అమ్మ కాని అమ్మ అడుగుతుంది కదా ఆర్యవర్ధన్ గారు, నిజం చెప్పండి. అబద్ధం చెప్పే నోటికి నిజం చెప్పే ధైర్యం ఎలా వస్తుందమ్మా? ఇప్పటికిప్పుడు నువ్వు ఈ క్షణం చచ్చిపోయినా సరే ఆర్య నోటి నుంచి నిజం బయటికి రాదు. చెప్పమను. వాళ్ళంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? చెప్పు, నువ్వే నా కొడుకు అన్న నిజం వాడికి అర్థమయ్యేలా చెప్పు. వెన్నెల
ఆగిరయా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి మహారాజయ్యా 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 ఓ, మరాతలు నీ చేతితో మార్చావయ్యా చూసావా సుగుణమ్మ, ఎట్టాగయ్యా నా కొడుకొచ్చాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఇంకేదో ఉద్ధరిస్తాడు అని ఏవేవో డైలాగులు కొట్టావు కదా, చివరికి ఎలా మోసపోయావో తెలిసిందా? నీ కొడుకు, నీ ధైర్యం మొగబోయిందే. అడుగు అడుగు సుగుణమ్మా, అడుగు. సూర్య, వీళ్ళకి భయపడి నువ్వు నిజం చెప్పట్లేదా? మాట్లాడరా. నువ్విలా మౌనంగా ఉంటే వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. చెప్పు. ఏం మాట్లాడతాడు? మీ కొడుకుని కాదు, మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చానని ఎలా ఒప్పుకుంటాడు? దొంగ దొరికిపోయాక కూడా ఇంకా సాక్ష్యం అడుగుతారేంటి మీరు? కన్న పేగు మీద ప్రేమని కాని బంధం కప్పేసిందమ్మా. ఎంత చెప్పినా నువ్వు నమ్మవని నాకు అర్థమైపోయింది. నీకు కావలసిన నిజాన్ని ఇప్పుడే చూపిస్తా. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, నీ కొడుకు సూర్యాది. వాణ్ణి చంపేసి ఆ స్థానంలో మీ ఇంటికొచ్చింది, మిమ్మల్ని నమ్మించింది, మీరు పంచిన ప్రేమతోనే మిమ్మల్ని మోసం చేసింది ఇతనే, ఆర్యవర్ధన్. ఇప్పటికైనా అర్థమైందా ఇతని కుట్ర? ఇంకా నమ్మకం కుదరట్లేదా మీకు? చూడండి, ఇదే మీ కొడుకు పేరు మీద ఉన్న డెత్ సర్టిఫికెట్. వెన్నెం మల్లన్న, సుగుణమ్మ, మీ పేర్లే.
వాడిపోయానులే విధితో విధితో వేడి వేడిగా